ఓ వాని దేవుడా, మనస్ఫూర్తికి చెప్పు, ఇది నీకు న్యాయమేనే అనిపిస్తుంది నా చెప్పు. న్యాయంగా అనిపిస్తున్నదినా? ఏంది వాని దేవుడా, పత్తి కన్నిగా 2 రోజులను వాన కురబట్టి పీపీ అయిపోయేదే. ఏదో లేవు ఒక రూపాయి భాగంలోనూ ₹10 భాగం పంట పోయేదే, ₹10 భాగం చేతిలోకి వస్తున్నదానికని చెప్పి మేము ఆశ పెట్టుకుని ఉంటే రైతులు, నువ్వు అది కూడా పాకుడుతున్నావు కదా వాని దేవుడా నువ్వు ఇంతకీ. చెప్పు వాని దేవుడా, మేము ఈ పంటను నమ్ముకొని 4 నెలలు మేము కష్టపడి జీవిస్తున్నాం. నిన్ను డబ్బులల్లా భూమిని నమ్ముకొని నిన్ను నమ్ముకొని మేము పంట వేసుకుంటే నువ్వు ఉన్నది కూడా ఊడు ఓడుతున్నావు కొద్ది వాని దేవుడా. నువ్వు మా మకాల పైన రైతు అని పేరు మాత్రమే, కానీ నువ్వు కూడా థూ 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 అని మా మకాల పైన ఉముస్తూనే ఉన్నావు వాని దేవుడా. కరెక్టే, ఇంతో అంత లాస్ట్కి పంట వచ్చిన తర్వాత తీసుకుని పట్నంకి వెళ్ళిపోతే అమ్ముకోవడానికి ఆడ వాళ్ళు ఏం చేస్తారో తెలుసా వాని దేవుడా, వ్యాపారస్తులు కొనేవాళ్ళు కిలోమీటర్ ముందరనే మమ్మల్ని పసిగడతారు. అప్పుడే పసిగట్టికేసి ఒలే రైతు వస్తున్నాడానికని చెప్పి వాళ్ళు కూడా థూ థూ అని, పేరు మాత్రమే రైతు థూ అని మా మకాల మీద ఊమిస్తే మేము తుడుచుకొని వాళ్ళు అడిగినంత మేము ఇచ్చినంత రూపాయి సరుకుని వాళ్ళు పావలాకు అడుగుతారు, ఆ పావలాకి ఇయ్యాల రావాల. ఈ ప్రపంచంలో ఉన్న ఏదైనా వేస్ట్ పని ఉండాలంటే అది ఒక రైతు పని. గొజ్జా పని ఇది రైతు పని అంటే.